అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్. నేను మీ హరిత. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను వెజ్ పులావ్ చేస్తున్నాను. సో నార్మల్గా అయితే మనం బాస్మతి రైస్ యూజ్ చేస్తాం కదా, ఇందులో నేను మాత్రం నార్మల్ మనం రోజు వాడే రైస్నే యూజ్ చేస్తున్నాను అనమాట. దాంట్లోకి నేను క్యారెట్, బీన్స్, పొటాటో అండ్ కాజు నేను నేతిలో ఆల్రెడీ వేపుకున్నాను. సో ఆ కాజు యూజ్ చేస్తున్నా. యాజ్ యూజువల్ మనం ఒక కుక్కర్లో అయితే బాగా వస్తుంది పులావ్. సో నేను కుక్కర్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో అన్ని మసాలా, గరం మసాలాకు కావాల్సినవన్నీ మనం ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతేనే మనకి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో తర్వాత మిర్చి యాడ్ చేస్తున్నాను. అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయ్యను కాబట్టి నేను దీంట్లో యాడ్ చేయట్లేను. అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ పొటాటో, క్యారెట్ అండ్ బీన్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. వెజిటేబుల్ పులావ్ ఏంటంటే తొందరగా అయిపోతుంది. వితిన్ 10 మినిట్స్లో ఇది ఫినిష్ అవుతుంది. మనం ఇది బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు. అండ్ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట. బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ బాక్సెస్లోనైతే ఈ విధంగా పెడితే మంచి ఇష్టంగా తింటారు. మనకు దీనికి గ్రేవీ అనేది అవసరం లేదండి, డైరెక్ట్గా మనం తినొచ్చు. కర్డ్ ఆర్ రైతా మిక్స్ చేసుకొని తినేసేయడమే. సో చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ కానివ్వండి. పొటాటో, క్యారెట్ అండ్ బీన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లో కాజు కూడా యాడ్ చేసుకుంటున్నాను. గీలో వేపుకున్నాను కదా ఆల్రెడీ, సో అవి యాడ్ చేస్తున్నాను అనమాట. మనం దీంట్లో ఏంటంటే గీతో ఆయిల్ బదులు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట. అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం వాష్ చేసుకొని పెట్టుకున్న రైస్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. 1:2 రేషియోలో మనము 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలన్నమాట. సో ఒక 2 సెకండ్స్ ఇలా మనం రైస్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా కలుపుకుంటే ఏంటంటే పొడి పొడిగా వచ్చేస్తుంది, అతుక్కోదన్నమాట. వాటర్ పోసేసిన తర్వాత దీంట్లోనే లాస్ట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం క్యాప్ పెట్టేయాలన్నమాట. కుక్కర్ క్యాప్ పెట్టేసిన తర్వాత 3 విజిల్స్ ఆర్ 2 విజిల్స్ వచ్చేదాకా చూసి తర్వాత ఆఫ్ చేయాలి. చూడండి ఈ విధంగా వచ్చేస్తుందన్నమాట. టేస్ట్ వైజ్ బాగుంటుంది, పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. మా పాపకి కర్డ్తోనే ఇష్టం ఉంటుంది కాబట్టి నేను కర్డే యూజ్ చేస్తున్నాను దీంట్లో. సో చూడండి రైస్ మంచిగా అవుతుందన్నమాట. ఇట్లా పొడి పొడిగా మంచిగా అవుతుంది. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు ట్రై చేస్తే కనుక. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో నా వీడియోస్ అయితే మీరు మిస్ కారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.